భారతదేశంలో పాక్సో కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ఏజ్ ఆఫ్ కన్సెంట్ మీద చాలా చర్చ జరుగుతుంది. ఏజ్ ఆఫ్ కన్సెంట్, పాక్సో కేసు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకు తెలుసు, పిల్లల్ని మనం విక్టిమ్స్గా చూస్తాం, వల్నరబుల్ సెక్షన్స్గా చూస్తాం. మన పాక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారం 18 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళని పిల్లలుగా భావిస్తాం. వాళ్ళని ఇన్నోసెంట్ విక్టిమ్స్ అనుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఈ మధ్య మనం గమనిస్తే కనుక 15, 16, 17, 18 ఈ వయసులో ఉన్న పిల్లలు కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్స్లో లేదా రొమాంటిక్ రిలేషన్షిప్స్లో దిగుతారో, మనం పిల్లల్ని విక్టిమ్స్లా అనుకుని, వాళ్ళని బాధితులా అనుకుని, వాళ్ళతో రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 19 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, వాళ్ళపైన కేసులు పెడతాం అనమాట. ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఆడపిల్లలు 16, 17 సంవత్సరాల ఆడపిల్లలతో ఎవరన్నా బయట వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అది ఇష్టానుసారంగా ఉన్నా సరే బయట వాళ్ళ మీద కేసులు పెడుతున్నారనమాట. అయితే ఇక్కడ సెక్షువల్ అబ్యూస్ వేరు, కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ వేరు. ఈ రోజుల్లో పిల్లలకి 14, 15 వయసు రాగానే 18 లోపు చాలా విషయాల్లో మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ముఖ్యంగా లైంగికపరమైన అంశాల్లో పిల్లలకి చాలా తొందరగా మెచ్యూరిటీ వస్తుంది. ఈ డిజిటల్ ఎరాలో ప్రతిదీ మనకి ఫోన్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందన్నమాట. కాబట్టి పిల్లలకి ఈ మెచ్యూరిటీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఈ టైంలో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే కాన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్కి ఏజ్ ఆఫ్ కన్సెంట్ని ఏ విధంగా భావించాలి అనే దాని మీద సుప్రీంకోర్టు నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇప్పుడు చర్చిస్తోంది.